హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి రీసెంట్గా మనమైతే అన్బాక్సింగ్ చేసాం. అన్బాక్సింగ్ వచ్చేసరికి వియూ ప్రీమియం స్మార్ట్ టీవీస్ 43 ఇంచెస్ టీవీకి అయితే అన్బాక్సింగ్ చేసాం కదా. అది వచ్చేసరికి ఈరోజు ఫుల్ రివ్యూ అయితే మాత్రం మీకైతే ఇవ్వబోతున్నాను. మరి టీవీ తీసుకోవచ్చా తీసుకోకూడదా అనే దాని గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. అంటే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్ అనే దాని గురించి. అండ్ దీంట్లో మనకు బ్యాడ్ విషయాలు వచ్చేసరికి ఒక మెయిన్ బిగ్ బ్యాడ్ అయితే ఉందన్నమాట, బ్యాడ్ థింగ్. సో అది కూడా చెప్పుకుందాం. అండ్ మరి ఎందుకు ఆలస్యం, వీడియోని అయితే లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. వీడియోని ఇంటర్వ్యూకి చూడండి, చూస్తేనే మీకైతే తెలుస్తుంది. అండ్ అదేవిధంగా వీడియోని చూడడమే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. వాళ్ళకు కూడా ఈ టీవీ తీసుకోవచ్చా తీసుకోకూడదు కదా దాని గురించి కూడా తెలుస్తుంది. మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు ప్రీమియం స్మార్ట్ టీవీసా లేదా వియూ అల్ట్రా ఆండ్రాయిడ్ టీవీస్ అనేది అడుగుతున్నారు. సో దానికి కూడా నేనైతే చెప్తాను. సో మరి ఎందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అయితే. అండ్ అదేవిధంగా వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మనం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మరి ఈ టీవీ వచ్చేసరికి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో అండ్ ప్రైస్కి తగ్గట్టే దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో తీసుకొచ్చారు. టోటల్ ప్లాస్టిక్ మెటీరియల్ యూజ్ అయితే చేశారు. అండ్ ఈ ప్లాస్టిక్ మెటీరియల్ కూడా మనకు మ్యాట్ ఫినిషింగ్ తోటి అయితే తీసుకొచ్చారు. ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు కొంచెం బెజల్స్ అయితే కనపడతాయి. ఖచ్చితంగా బెజల్స్ కూడా మనకు ప్లాస్టిక్ అయితే యూజ్ అయితే చేశారు. మ్యాటింగ్ ఫినిషింగ్ ఇచ్చడం వల్ల మనకు కొంచెం గ్లాసీ ఫినిషింగ్ అనేది కనపడడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ దానికి మిడిల్లో చూసుకున్నట్లయితే వియూ బ్రాండింగ్ కనబడుతుంది. అండ్ దాని పక్కనే చూసుకున్నట్లయితే డాల్బీ ఆడియో బ్రాండింగ్ కూడా కనపడడం అయితే జరుగుతుంది. సో టోటల్గా ఈ లుక్ అండ్ డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయంలో ప్రైస్కి తగ్గట్టే మనకైతే చాలా ప్రీమియం సెగ్మెంట్లో తీసుకురావడం అనేది జరిగిందనమాట. అండ్ అదేవిధంగా మనకు పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. పిక్చర్ క్వాలిటీ విషయంలో వచ్చేసరికి నేను ఫుల్ హెచ్డీ కంటెంట్ అయితే ప్లే అయితే చేశాను, అది యూట్యూబ్లో కానీ అదేవిధంగా హాట్స్టార్లో కానీ. అండ్ ఇక్కడ హాట్స్టార్లో ప్లే చేసినా యూట్యూబ్లో ప్లే చేసినా కూడా మనకైతే పిక్చర్ క్వాలిటీ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే మనకు ప్లే అవ్వడం జరుగుతుంది. డార్క్ అండ్ బ్లాక్ లెవెల్స్ కానీ అదేవిధంగా బ్రైట్ లెవెల్స్ కానీ సూపర్గా అయితే ఉందన్నమాట. పిక్చర్ క్వాలిటీలో మీకు ఎలాంటి డోక్ అయితే లేదు, ఎందుకంటే ప్లస్ గ్రేడ్ హై బ్రైట్నెస్ ప్యానల్ తోటి అయితే తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో మనకు 350 నిట్స్ బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది 4K కాదు కాబట్టి మనకు ఫుల్ హెచ్డీకి అయితే సరిపోతుంది. అండ్ అదేవిధంగా మనకు సైడ్కి అయితే చూసుకున్నా ఇది 178 డిగ్రీస్లో కూడా మనకైతే కలర్ రిప్రొడక్షన్ అనేది పర్ఫెక్ట్గా అయితే చేస్తుంది అనమాట. ఎక్కడ మనకైతే కలర్ రిప్రొడక్షన్ అనేది మనకు ఒక సైడ్ చూస్తే ఒక విధంగా, ఒక సైడ్ చూస్తే ఒక విధంగా కనపడకుండా కలర్ రిప్రొడక్షన్ అనేది మనకు అన్ని వైపులా మనకైతే పర్ఫెక్ట్గా చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇది కూడా మనకు గుడ్ పాయింట్గా మనం అయితే తీసేసుకోవచ్చు. అండ్ మరి దీంట్లో మన ప్రాసెసర్ గురించి, అదేవిధంగా మనకు ర్యామ్ కెపాసిటీ గురించి, అదేవిధంగా మనకు ఇన్బిల్ట్ స్టోరేజ్ గురించి అయితే మాట్లాడుకోవాలి. దీంట్లో యూజ్ చేసిన 4-bit కోర్ ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ అదేవిధంగా మనకు 1GB ర్యామ్ అండ్ 8GB ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ 4GB మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఏమైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మనకు ఆల్రెడీ ఇన్బిల్ట్ యాప్స్ అయితే చాలా అయితే ఉన్నాయి. అండ్ డెడికేటెడ్ ప్రొడక్ట్స్ కూడా మనకైతే ఉండడం అయితే జరిగింది. అండ్ ఇన్బిల్ట్ యాప్స్ వచ్చేసరికి మనకు ప్రైమ్ కానీ, నెట్ఫ్లిక్స్ కానీ, అదేవిధంగా హాట్స్టార్ కానీ, యూట్యూబ్ గూగుల్ ప్లే మూవీస్ కానీ ఇవన్నీ అయితే ఉన్నాయి. అండ్ మీకు ఇంకేమైనా కావాలనుకుంటే వచ్చేసరికి సో మనం అయితే థర్డ్ పార్టీ ద్వారా అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. సో కాకపోతే తక్కువ స్పేస్ అయితే ఉంటుంది. సో 4GB మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. సో మీరు ఏమైనా ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే అక్కడ మాత్రం కాంప్రమైజ్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. మరి నేను ఈ యొక్క టీవీని వచ్చేసరికి మొత్తం యూఐలో అయితే చెక్ చేశాను. యూఐలో చెక్ చేసినప్పుడు నాకు ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, ల్యాగ్ అయితే లేదు. అండ్ అదేవిధంగా యాప్స్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే ఓపెన్ అవ్వడం అనేది జరిగిందనమాట. సో ఎక్కడ మనకైతే ల్యాగ్ అయితే లేదు, యాప్స్ అనేది స్ట్రక్ అయితే అవ్వలేదు అనమాట. క్లియర్గా మనకైతే యాప్స్ అయితే ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. అండ్ మన కనెక్టివిటీ విషయం గురించి మాట్లాడుకోవాలి. కనెక్టివిటీ విషయంలో వీళ్ళు ఎక్కడ మనకైతే ఒక పోర్ట్ తగ్గించకుండా అన్ని పోర్ట్స్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ ఒక ఆప్టికల్ పోర్ట్ అయితే ఏమైంది, అండ్ 2 HDMI పోర్ట్స్ అయితే ఉంటాయి. దాంట్లో HDMIలో వచ్చేసరికి ARC కేబుల్ తోటి అయితే సపోర్ట్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ ARC కూడా మనకు హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ కింద కనెక్ట్ చేసేసుకోవచ్చు. మన ఆప్టికల్ కూడా అయితే ఉంది. ఒకవేళ HDMI కేబుల్ మీ దగ్గర లేకపోతే ఆప్టికల్ కేబుల్ ద్వారా కూడా మీరు హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఆప్టికల్ కేబుల్ లేకపోయినా కూడా బ్లూటూత్ అయితే ఉంది. బ్లూటూత్ ద్వారా కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. బ్లూటూత్ వచ్చేసరికి 5.0 వెర్షన్ తోటి అయితే రన్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకు బ్లూటూత్ కూడా మీకు సౌండ్ బార్కి లేదు, హోమ్ థియేటర్కి లేదు అనుకుంటే వచ్చేసరికి హెడ్ఫోన్ జాక్ అయితే ఉంటుంది. 3.5mm హెడ్ఫోన్ జాక్. ఆ యొక్క హెడ్ఫోన్ జాక్ ద్వారా కూడా మీరు సౌండ్ బార్ కానీ హోమ్ థియేటర్కి అయితే కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీకు అయితే పోర్ట్స్ అయితే చాలా అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ ఎథర్నెట్ పోర్ట్ కూడా అయితే తీసుకొచ్చారు. అండ్ AV ఇన్పుట్స్ పోర్ట్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇంకా ఈ టీవీ వచ్చేసరికి అన్ని పోర్ట్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే తీసుకురావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఇప్పుడు సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ సౌండ్ క్వాలిటీలో వచ్చేసరికి మనకు 24 watts సౌండ్ అవుట్పుట్ తోటి అయితే వచ్చిందనమాట. దీంట్లో యూజ్ చేసిన స్పీకర్స్ టైప్ వచ్చేసరికి బాక్స్ స్పీకర్స్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ మనకు డాల్బీ ఆడియోకి అదేవిధంగా DTS సరౌండింగ్ సౌండ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మీరు ఒకసారి ఒక చిన్న క్లిప్ అయితే వినండి. క్లిప్ వినగానే మీకైతే క్లియర్గా అయితే అర్థమైపోతుంది.
సో విన్నారు కదా మరి క్లిప్ అనేది ఏ విధంగా అయితే ఉంది, ఇది వచ్చేసరికి డాల్బీ సెట్టింగ్స్ అయితే చేశాను. డాల్బీ సెట్టింగ్స్ అనేది మీరైతే చేసుకోవాలి ఫ్రెండ్స్. డాల్బీ సెట్టింగ్ చేసుకుంటే మాత్రమే మీకు ఆడియో అనేది చాలా క్లియర్గా మీకైతే వినబడుతుంది. అదర్వైజ్ మీకు డాల్బీ సెట్టింగ్ చేసుకోకపోతే మాత్రం మీకు సౌండ్ అనేది కొంచెం లోగా అయితే రావడం అనేది జరుగుతుంది. సో డాల్బీ సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలని దాని గురించి ఒక క్లుప్తంగా ఒక వీడియో అయితే చేశాను. ఆ యొక్క వీడియోని అయితే చూడండి. అండ్ లింక్ అనేది నేను ఎండ్ స్క్రీన్లో అయితే వదిలేసాను. ఆ యొక్క వీడియోని మీరు అయితే అక్కడి నుంచి అయితే చూడొచ్చు. మనకు దీంట్లో కోడాక్స్ కూడా అయితే ఉన్నాయి, డాల్బీ డిజిటల్ అని, డాల్బీ డిజిటల్ ప్లస్ అని. సో ఈ విధంగా మనకు డాల్బీ ఆడియో సపోర్ట్ తోటి అయితే రావడం అనేది జరుగుతుంది. 20 వాట్స్ అవుట్పుట్ తోటి రావడం వల్ల మనకు క్రిస్పీ ఆడియో అనేది దీంట్లో అయితే వింటాం. అండ్ అదేవిధంగా సో సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా అయితే ఈ యొక్క టీవీలో అయితే వింటాం అనమాట. అండ్ మీకు ఒక ఈ యొక్క సౌండ్ ఎఫెక్ట్స్ కూడా మీకు మంచిగా లేదు అనుకుంటే మాత్రం మీరు ఈజీగా మనకు హోమ్ థియేటర్ కానీ సౌండ్ బార్ అయితే కనెక్ట్ చేసేసుకోవచ్చు. ఇంకా మనకు దీంట్లో వచ్చేసరికి 5 ఆర్ట్ కీస్ తోటి అయితే ఈ టీవీ అనేది రావడం అనేది జరుగుతుంది. విత్ రిమోట్లో అయితే ఇంక్లూడ్ చేశారు. ఈ రిమోట్లో వచ్చేసరికి మనకు ఏకంగా 1 కాదు 2 కాదు 5 అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. అండ్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ, అండ్ యూట్యూబ్ కానీ, అండ్ అదేవిధంగా గూగుల్ ప్లే కానీ, హాట్స్టార్ కానీ ఇవన్నీ మనకైతే ఉన్నాయన్నమాట. మనం మెయిన్గా యూజ్ చేసిన యాప్స్ వచ్చేసరికి ఇవే కాబట్టి వాళ్ళు మనకు ఒక హాట్ కీకి అయితే ఇవ్వడం జరిగింది. సో మరి హాట్ కీస్ ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే మనకు టైం అయితే సేవ్ అయితే చేస్తాయి. ఎందుకంటే మనం టీవీ చూసినప్పుడు వచ్చేసరికి మనం హోమ్ బటన్కి క్లిక్ చేసి హోమ్ బటన్కి వెళ్ళకుండా డైరెక్ట్ మనం ఒక యాప్ని క్లిక్ చేస్తాం రిమోట్లో. ఆ యొక్క రిమోట్లో యాప్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయినప్పుడు మనం ఏం చక్క మనం అయితే చూసుకోవచ్చు అనమాట. మనం యాప్లో ఏ మూవీ కావాలనుకున్నా, ప్రైమ్లో కావాలనుకున్నా, హాట్స్టార్లో కావాలనుకున్నా సింపుల్గా మనం అయితే చూసేసుకునే విధంగా మనకి టైం సేవ్ అయ్యే విధంగా వీళ్ళైతే హాట్ కీస్ అయితే ఇచ్చారనమాట. ఈ విధంగా మనకైతే ఈ యొక్క టీవీ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో వచ్చేసరికి క్రోమ్ కాస్ట్ ఇన్బిల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. వైఫై సపోర్ట్ తోటి అయితే ఉందన్నమాట. వైఫై సపోర్ట్ వచ్చేసరికి 2.4 GHz బ్యాండ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇది 4K కాదు కాబట్టి ఫుల్ హెచ్డీ కాబట్టి మనకు 2.4 GHz బ్యాండ్కి అయితే మనకి సపోర్ట్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది అనమాట. క్రోమ్ కాస్ట్ తోటి అయితే మొబైల్లో ఉన్న డేటాని మనం టీవీలో చూడడం అనేది జరిగింది. అండ్ ఎప్పుడైతే నేను మొబైల్ డేటా తోటి అయితే కనెక్ట్ చేశాను ఫస్ట్ టీవీకి, అండ్ మొబైల్ డేటా సేమ్ అయితే ఉండాలి కదా, మొబైల్లో ఉన్న డేటా అండ్ టీవీకి ఉన్న వైఫై డేటా అనేది సేమ్ అయితే ఉండాలి కదా. సో అది మాత్రం కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసినప్పుడు కొంచెం లిటిల్ బిట్ అయితే ఉంది. ఎక్కడ మాత్రం ఉందంటే మన మొబైల్ డేటా అనేది అంత ఫాస్ట్గా లేకపోవడం వల్ల సో నేను కాస్టింగ్ అనేది కొంచెం స్లో అయితే ఉంది. మరీ అంత స్లో కాదు, జస్ట్ లిటిల్ బిట్ స్లో. వైఫైతో కనెక్ట్ చేసిన తర్వాత ల్యాగ్ అనేది అయితే ఎక్కడైతే కనపడలేదు, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. నా మొబైల్ ఎటు టర్న్ చేసినా కూడా ఒక వీడియో అనేది అటు టర్న్ అవ్వడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవాలి. ఎందుకంటే ల్యాగ్ అయితే అక్కడ నాకైతే కనిపించలేదు కాబట్టి. సో ఈ విధంగా మనం VU ప్రీమియం 43 ఇంచెస్ ఒక పిక్చర్ క్వాలిటీ, ఒక సౌండ్ క్వాలిటీ, అండ్ అదేవిధంగా ఒక క్రోమ్ కాస్ట్ సపోర్ట్ తోటి, అండ్ అదేవిధంగా అన్ని పోర్ట్స్ సపోర్ట్ తోటి అయితే ఈ టీవీ ఫుల్ ఫెడ్జ్డ్గా అయితే ఉందన్నమాట. సో మీరు ఈ టీవీ కొనాలనుకుంటే కొనేసుకోవచ్చు. కాకపోతే వెయిట్, ఇది మాత్రం ఇప్పుడు ఒక పెద్ద మైనస్ అయితే చెప్తాను. ఆ మైనస్ ఏంటంటే, ఈ మైనస్ కూడా వినేసిన తర్వాత మీరు ఈ టీవీ కొనాలా కొనకూడదు అనేది డిసైడ్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ టీవీ ఒకసారి మీరు బాక్స్ మీద చూడండి. బాక్స్ మీద చూసినప్పుడు మనకి గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. కాకపోతే వీళ్ళొక రిమోట్లో వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్ అయితే ఇవ్వలేదు. ఈ గూగుల్ అసిస్టెంట్ అయితే సపోర్ట్ అయితే లేదనమాట. ఈ యొక్క రిమోట్లో మీరు వాయిస్ కమాండ్ ఇచ్చుకొని మీరు ఈ టీవీ అయితే మీకైతే అస్సలు వర్క్ అయితే కాదు. ఎవరైతే వాయిస్ కమాండ్ తోటి కావాలనుకుంటే మాత్రం వాళ్ళకైతే ఈ టీవీ అయితే అస్సలు అయితే బాగోదు. అండ్ ఇదొక్కటే కాదు ఫ్రెండ్స్, అల్ట్రా ఆండ్రాయిడ్ టీవీ కూడా మీకైతే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి అయితే రావట్లేదు అనమాట. అన్ని హాట్ కీస్ అయితే ఇచ్చారు, మరి అయితే మిస్ అయితే చేశారు గూగుల్ అసిస్టెంట్ అనేది. సో గూగుల్ అసిస్టెంట్ అనేది ఇచ్చుంటే మాత్రం ఈ యొక్క టీవీ అనేది సూపర్గా ఉంటుంది అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే మనకు పిక్చర్ క్వాలిటీ బాగుంది అండ్ సౌండ్ క్వాలిటీ బాగుంది. ఈ ప్రాసెసర్ ఎక్కడ ల్యాగ్ లేకుండా మనకైతే ఓపెన్ అవుతున్నాయి అన్ని యాప్స్. అండ్ కనెక్టివిటీ విషయంలో కూడా మనకు అన్ని పోర్ట్స్ తోటి అయితే తీసుకురావడం జరిగింది. ఈ విధంగా అన్నీ ఉన్నప్పుడు వచ్చేసరికి ఇక్కడ మైనస్ అయితే జరిగిందనమాట గూగుల్ అసిస్టెంట్ తోటి రాకపోవడం వల్ల. సో ఫ్రెండ్స్, ఎవరైతే గూగుల్ అసిస్టెంట్ బాగా యూజ్ చేసేసి ఒక కమాండ్ ఇచ్చుకొని టీవీని ఆపరేటింగ్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ టీవీ అయితే వద్దు, తీసేసుకోకండి. సో వద్దు, నాకు ఓకే పర్లేదు, గూగుల్ అసిస్టెంట్ లేకున్నా పర్లేదు, నేను రిమోట్ తోటి మేనేజ్ చేసుకుంటాను. ఏదైనా యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేయాలనుకున్నా కానీ అండ్ ఇంకేదైనా సెర్చ్ చేయాలనుకున్నా కానీ సో వాళ్ళకైతే యూజ్ అయితే అవుతుంది. వాళ్ళైతే ఏం చక్కగా కళ్ళు మూసుకొని అయితే ఈ టీవీ అయితే తీసేసుకోవచ్చు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. అండ్ మరి అల్ట్రా ఆండ్రాయిడ్ టీవీ కూడా ఆ విధంగా అయితే ఉంది. ప్రీమియం స్మార్ట్ టీవీసా లేకపోతే VU అల్ట్రా ఆండ్రాయిడ్ టీవీసా అనేది అడిగారు. సో 2 టీవీస్ వచ్చేసరికి సేమ్ స్పెసిఫికేషన్స్, కాకపోతే ఏంటంటే వర్షన్ తేడా. అది వచ్చేసరికి 2019 వర్షన్, ఇది వచ్చేసరికి 2020 వర్షన్. అంతేగాని మీ వీళ్ళు వచ్చేసరికి ఎక్కడ డిఫరెన్స్ అయితే తీసుకురాలేదు. ఆ టీవీకి ఈ టీవీకి మీకు సేమ్ స్పెసిఫికేషన్స్ అనమాట. కాకపోతే వీళ్ళు ఇచ్చింది ఏంటంటే మైనస్ అయితే, పెద్ద మైనస్ అని చెప్పాలి. గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ తోటి వస్తుందని చెప్పారు కానీ అది గూగుల్ అసిస్టెంట్ అయితే రిమోట్లో అయితే లేదు. అది మాత్రం పెద్ద మైనస్గా అయితే పరిగణించవచ్చు. ఇది మాత్రం నాకైతే 2 మైనస్లు. ఒకటి వచ్చేసరికి గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ రాకపోవడం, అండ్ బిగ్ మైనస్, అది మాత్రం అది క్షమించమని మైనస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి
మొబైల్ డేటా యూజ్ చేసినప్పుడు కొంచెం లిటిల్ బిట్ ల్యాగ్ అయితే ఉందన్నమాట. సో అదన్నమాట క్రోమ్ కాస్ట్ తోటి. అండ్ ఇదన్నమాట ఫ్రెండ్స్ టోటల్గా ఫుల్ రివ్యూ వ్యూ 43 ఇంచెస్ ప్రీమియం స్మార్ట్ టీవీస్. సో ఫ్రెండ్స్ మీరు గూగుల్ అసిస్టెంట్ వద్దని కూడా మాత్రం టీవీ తీసుకోండి, గూగుల్ అసిస్టెంట్ కావాలని కూడా మాత్రం ఈ టీవీ తీసుకోకండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ వీడియోని అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో. అండ్ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోబోతున్నా, సబ్స్క్రైబ్ అయితే చేసేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యు, టాటా, టేక్ కేర్.